హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి రాత పరీక్ష లేకుండానే డైరెక్ట్గా మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి సౌత్ ఇండియన్ బ్యాంక్కి సంబంధించి సంస్థల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదు అండ్ అప్లై చేసుకోవడానికి కూడా ఫీ అనేది లేదనమాట. మీరు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మాత్రం స్టార్టింగ్లోనే 65,000 వరకు సాలరీ తీసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ, మేల్ అండ్ ఫీమేల్ మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. కొద్దిసేపటికైతే మీ నోటిఫికేషన్ వచ్చింది. 31 ఆగస్ట్ వరకు అప్లై చేసుకోవడానికి టైం పడుతుంది. సో వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. సో రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. మీ నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు లైక్ చేయడానికి. జస్ట్ ఒక లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది అంతే. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూడండి. లోకి వెళ్ళినట్లయితే సౌత్ ఇండియన్ బ్యాంక్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఈ సంస్థకి బ్యాంక్కి సంబంధించి బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. మన ఏపీ అండ్ తెలంగాణలో కూడా. సో మీకు డౌట్ ఉన్నట్లయితే సౌత్ ఇండియన్ బ్యాంక్కి సంబంధించి బ్రాంచెస్ ఏపీ, తెలంగాణలో ఎక్కడ ఉన్నాయని చెప్పేసి చాట్ జీపీటీని అడగండి. వీలైతే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, మీకు లొకేషన్స్ అయితే చూపిస్తుంది. అండ్ జాబ్స్కి సంబంధించి మన లొకేషన్ అనేది ఎక్కడికైనా సరే జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ ఈ సంస్థ వాళ్ళు జూనియర్ ఆఫీసర్కి సంబంధించి వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినటువంటి డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో వెరీ రీసెంట్ అప్డేట్. సో మన ఛానల్లో మాత్రం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మాత్రమే వస్తాయి. సో మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే మీకు సో రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ మీకే తెలుస్తుంది. సో ఇక్కడ లాస్ట్ డేట్ చూడండి, 31 ఆగస్ట్ వరకు అయితే టైం ఇచ్చారు. మీరు వ్యూ జాబ్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. సో అప్లై నౌ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు రోల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చినటువంటి రోల్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసేసుకోండి. అంటే మనకి వివిధ డిపార్ట్మెంట్స్లో ఈ యొక్క జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తాను. మీకు నచ్చినటువంటి డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుని తర్వాత లొకేషన్ సెలెక్ట్ చేసుకుని అప్లికెంట్ నేమ్, ఈమెయిల్ ఐడి, సో మిగతా డీటెయిల్స్ని ఇచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లాగిన్ అయిన తర్వాత ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి రూపాయి అప్లికేషన్ ఫీ లేదు. జస్ట్ మీరు అప్లికేషన్ ఆన్లైన్లో ఫ్రీగా చేసేస్తే సరిపోతుంది. ఆఫీసర్ ఉద్యోగాలకి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మన తెలుగు రాష్ట్రాల్లో మీకు పోస్టింగ్ వస్తే మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ వస్తే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో తెలుగుతో పాటు ఇంకా మీకు అడిషనల్గా హిందీ, ఇంగ్లీష్ వస్తే మీకు అది యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. సో మీకు ఓన్లీ తెలుగు వస్తే సరిపోతుంది. కాకుండా ఇంకా మీకు అడిషనల్గా వేరే లాంగ్వేజెస్ వస్తే మాత్రం మీకు అది ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. అండ్ ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సాలరీ వచ్చేసి మీకు 7.85 lakhs per annum అనేది మీకు సిటీసీ అనేది ఉంటుందన్నమాట. సో మీకు ఫిక్స్డ్ సాలరీ వచ్చేసి 4.49 lakhs ఉంటుంది. దీంతోపాటు ఇంకా మీకు పర్ఫార్మెన్స్ బేస్డ్ వేరియబుల్ పే ఉంటుంది. అంతేకాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇలా మీకు అన్ని రకాల బెనిఫిట్స్ అయితే దొరుకుతాయి. సో అన్నీ కలుపుకుంటే మీకు ఇది మనకి సాలరీ ప్యాకేజ్ 7.85. ఇది యాన్యువల్ ప్యాకేజ్ అనమాట. మంత్లీ వచ్చేసి మీకు దాదాపుగా 65,000కి పైగానే సాలరీ తీసుకోవచ్చు. అండ్ మనకి ఆల్ ఓవర్ ఇండియా విడిగా డిఫరెంట్ లొకేషన్స్లో మనకి ఈ జాబ్స్కి సంబంధించి పోస్టింగ్స్ ఉంటాయి కదా. మీకు వచ్చినటువంటి లొకేషన్ బట్టి మీకు స్పెషల్ అలవెన్సెస్ని కూడా 10,000 per month మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి కూడా జాబ్ డీటెయిల్స్లో మెన్షన్ చేస్తున్నారు. మీకు ఆఫీస్ డ్యూటీ అలవెన్సెస్ ఇస్తారు. ఇంకా మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా దొరుకుతుంది. అదర్ అలవెన్సెస్, ఇంకా మీకు ఇంక్రిమెంట్ అవ్వచ్చు, యాన్యువల్ ఇంక్రిమెంట్. సో ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూడండి, ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ లేదు అని చెప్పేసి మనకి సెలక్షన్ ఎలా చేస్తారంటే, సో ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తారో సో అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, జీడీ అంటాము. గ్రూప్ డిస్కషన్ అయిపోయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత సైకోమెట్రిక్ అసెస్మెంట్. అంటే ఏం లేదు, మీకు ఈ యొక్క జాబ్కి షూటబుల్ అవుతారా లేదా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో అది కూడా పర్సనల్ ఇంటర్వ్యూ లాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం బ్యాంకింగ్ ప్యాటర్న్ లాగా అనమాట. సో దీని తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకు నచ్చినటువంటి లొకేషన్స్లో మీకు ఫస్ట్ ఇనీషియల్ పోస్టింగ్ ఇస్తారు. తర్వాత మనము ఆల్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి నిల్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ జాబ్స్కి ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 31 ఆగస్ట్. మనకి ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం 19th ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. డైరెక్ట్గా మీరు సౌత్ ఇండియన్ bank.in.కి సంబంధించినటువంటి వెబ్సైట్ త్రూగానే సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు.
ఇండియన్ బ్యాంక్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఈ జూనియర్ ఆఫీసర్, వీటిని మనము బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. సో ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్లో అడుగు పెట్టాలని చెప్పేసి చూస్తున్నారు వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాలరీ ప్యాకేజ్ బాగుంది, మీకు ఇనీషియల్గా కెరీర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు కెరీర్ ప్రోగ్రెషన్ చూసినట్లయితే ఆన్ కంప్లీషన్ ఆఫ్ ది ఇనీషియల్ కాంట్రాక్ట్ పీరియడ్, మీకు ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు మీకు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఫస్ట్ 3 years కాంట్రాక్చువల్గా తీసుకుంటారు. సో కాంట్రాక్చువల్ తీసుకున్న తర్వాత సో మీకు ఫర్దర్గా పర్మనెంట్ చేస్తారనమాట ఇదే సంస్థలో. సో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఫస్ట్ కాంట్రాక్చువల్ ఇస్తారు, తర్వాత మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కింద అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 హోదాలో ఇదే సంస్థలో మీకు జాబ్ ఇస్తారు. అంటే మంచి సాలరీ పొందొచ్చు అనమాట. 1 lakh పైగా మీరు సాలరీ తీసుకున్నటువంటి రేంజ్కి కూడా చాలా త్వరగా అయితే వెళ్ళొచ్చు అనమాట. సో వేరే సంస్థలో అలా ఉండదు, బట్ ఇందులో మాత్రం ఫస్ట్ మిమ్మల్ని కాంట్రాక్చువల్గా తీసుకొని ఇదే సంస్థలో రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కింద అసిస్టెంట్ మేనేజర్ హోదా ఉన్నటువంటి స్కేల్ 1 ఆఫీసర్ లెవెల్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు పోస్టింగ్ వచ్చేసి ప్రజెంట్ అయితే వీళ్ళు ఇక్కడ కొన్ని లొకేషన్స్ ఇచ్చారనమాట. ముంబై రీజియన్ అని చెప్పేసి, ఢిల్లీ రీజియన్, పూణే రీజియన్, అహ్మదాబాద్ రీజియన్ అని చెప్పేసి ఇలా మనకి చాలా లొకేషన్స్ ఇచ్చారు. సో మీకు ఫస్ట్ ఇక్కడ ఇస్తారు, తర్వాత మన సొంత రాష్ట్రాల్లో కూడా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. మన సొంత రాష్ట్రాల్లోనే సౌత్ ఇండియన్ బ్యాంక్కి ఏపీ అండ్ తెలంగాణలో కూడా చాలా చోట్ల మనకి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. మీరు డౌట్ ఉంటే ఆల్రెడీ చెప్పాను కదా, గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉన్నాయని చెప్పేసి. అయితే జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మనకి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పేసి. ఎందుకు తక్కువగా ఉంటుందంటే సో మనకి జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు మీకు ఇనీషియల్గా మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది బ్యాంకులో ఉండాలన్నమాట. అది ఏ రోల్ అయినా పర్వాలేదు. సో మీరు ఏ జాబ్ రోల్ చేసినా బ్యాంకులో మీరు వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాంకే కాదు, మీరు ఎన్బిఎఫ్సిస్కి సంబంధించి రిటైల్ అసెట్స్లో చేసిన, లియబిలిటీ ప్రోడక్ట్స్కి సంబంధించి సంస్థలో చేసిన మీకు మినిమం 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ఎగ్జామ్ లేదు, జస్ట్ మీకు అక్కడ అర్హత ఏంటి అంటే ఏదైనా విభాగంలో బీటెక్ కానీ నార్మల్గా డిగ్రీలు కానీ చేసి, చాలామంది బయట అక్కడిక్కడ ప్రైవేట్ సంస్థల్లో లైక్ యాక్సిస్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ సో అలాంటి ప్రైవేట్ సంస్థలు వర్క్ చేస్తూ ఉంటారు చాలా తక్కువ సాలరీస్కి. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఏజ్ కూడా చూడండి, మనకి 31st July వరకు కన్సిడర్ చేస్తారు. ఏజ్ అనేది ఎంత ఉండాలి అంటే మినిమం 18 ఉండాలి, మ్యాక్సిమం 30 years వరకు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. దాంతోపాటుగా SC/ST వాళ్ళకి మాత్రం 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదనమాట, గమనించండి. సో ఇది మనకి ఎలిజిబిలిటీ చాలా తక్కువ మందికి ఇలాంటి ఆపర్చునిటీస్ అయితే దొరుకుతూ ఉంటాయి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ అనేది మనకి ప్రీమియర్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనమాట ఇండియాలో. సో మంచి సంస్థ, ఇది చాలా మంచి ఆపర్చునిటీ. సో ఎగ్జామ్ లేదు, ఫీజు లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పడేసేయండి ఆన్లైన్లో. మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి అయితే మిమ్మల్ని వాళ్ళు పిలవడం అయితే జరుగుతుందన్నమాట. కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ ఛానల్లో మీకు డైరెక్ట్గా ఇక అప్లై లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు అప్లై అయితే చేసేసుకోండి. సో మీరు ఫస్ట్ నచ్చినటువంటి లొకేషన్కి అప్లై చేయండి, తర్వాత మనము మన సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.